శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము తృతీయ స్కందము కృష్ణాది నిర్యాణంబు. శ్లోకము 77 నుండి 164 వరకు. భావము: అప్పుడు యాదవ కులానికి పెన్నిది అయిన కృష్ణుని పాదపద్మాలకు దూరమైన కారణంగా ఉద్ధవునికి దుఃఖం పొంగి వచ్చింది. నోట మాట రాలేదు. గుండె పగిలినట్లయింది. పెదవులు తడుపుకున్నాడు. శోకం వల్ల కాంతి విహీనుడైనాడు అని చెప్పి శుకుడు పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు: పరీక్షిత్తు మహారాజా, విను. అప్పుడు తన చిన్నతనంలో ఈ ఉద్ధవుడు 5 ఏండ్ల బాలుడుగా ఉన్న సమయంలో, అలా ఉద్ధవుడు 5 ఏండ్ల పిల్లాడుగా ఉండగా ఒకనాడు కృష్ణునితో కలిసి ఆడుకుంటున్న ఆ పిల్లలు అందరిలో ఒక బాలుణ్ణి కృష్ణునిగానే భావిస్తూ సేవలు చేయసాగాడు. సుగుణాలవల్లి అయిన అతని తల్లి అక్కడికి వచ్చి, నీకు ఆకలేస్తుంది కదా, ఇక అన్నానికి రా అని పిలిచింది. ఉద్ధవుడు తల్లి మాటలు వినిపించుకోలేదు. అన్నంత తేజస్సంపన్నుడగు పద్మాక్షుని పాదారవింద మకరంద మాధుర్యంలో మైమరచి అలాగే ఉన్నాడు. అటువంటి ఉద్ధవుడు నేడు కృష్ణుని ఎడబాటు వల్ల ప్రాప్తించిన పరితాపభారంతో ఆ విషయాన్ని విదురునకు చెప్పలేక కుప్పకూలిపోవడంలో ఆశ్చర్యమేముంది అని మళ్ళీ శుకుడు ఇలా అన్నాడు. అప్పుడు ఉద్ధవుని హృదయం శ్రీకృష్ణ చరణారవింద మకరందాల పాల మున్నీటిలో మునిగి తేలింది. మిక్కిలి ఆనందంతో ఒక్క క్షణంపాటు తన కన్నులు బాష్పాలతో నిండిపోయాయి. కంఠం గద్గదమయ్యింది. శ్రీకృష్ణ వియోగం వల్ల కలిగిన శోకాగ్నికి చికాకైన మనస్సుతో ఉద్ధవుడు ముంజేతులతో కన్నులు తుడుచుకుంటూ పాపాలు అనే పర్వతాలకు వజ్రాయుధం వంటివాడైన విదురుణ్ణి చూశాడు. అప్పుడు విదురుణ్ణి చూసి ఇలా అన్నాడు: నల్లని కాలసర్పం లాంటి యమధర్మరాజు యదువంశాన్ని ఒడిసిపట్టి కాటు వేశాడు. ఇప్పుడు యాదవ వంశీయుల వృత్తాంతము, వారి క్షేమము ఏమని చెప్పమంటావు? నా మనస్సు కలవరపడుతోంది. ఓ పుణ్యమూర్తి విదురుడా, నోట్లోంచి మాటలు పెగలటం లేదయ్యా. లోకబాంధవుడు, ఉత్తమ శ్లోకుడు, మహా తేజస్వి అయిన శ్రీకృష్ణుడని సూర్యుడు అస్తమించాడయ్యా. ఇంకే చెప్పమంటావు? మునీంద్రుల ముఖాలు అనే కమలాలు ముకుళితాలయ్యాయి. జారచోరుల కోరికలు ఫలించాయి. రాక్షసుల గర్వాంధకారాలు నలుదిశలా వ్యాపించాయి. పరమయోగులనే చక్రవాకాలు శోకించాయి. కలుషాత్ముల కనుగలువలు విప్పారాయి. మహాపాపాగ్నులు పేట్రేగిపోయాయి. ధర్మకృత్యాలకు విఘాతాలు ఏర్పడ్డాయి. మానవుల తేజస్సులు మందగించాయి. అంతేకాకుండా హలము, వజ్రము, పద్మము మొదలైన రేఖలతో అందమైన కృష్ణుని పాదాలు వేసిన అడుగుల ముద్రలతో స్వచ్ఛంగా సలక్షణంగా ప్రకాశించే భూదేవి ఈనాడు దౌర్భాగ్య లక్షణాలు కలది అయింది. దానవాంతకుడైన శ్రీకృష్ణుడు అస్తమించిన పిమ్మట యాదవుల రాజ్యవైభవం మాయమైపోయింది. ధర్మ మార్గం నశించింది. అధర్మం అతిశయించింది. లోకంలో మర్యాదలు లేకుండా పోయాయి. అంతేకాకుండా చక్కగా సానపట్టుటచే బాగా ప్రకాశించే మనుల మనోజ్ఞమైన కాంతివలే తలతల మెరిసే స్వచ్ఛమైన జలాల్లో ప్రతిబింబించిన పరిపూర్ణ చంద్రమండల కాంతిని చూసి ఏదో జలచరమని భ్రాంతిపడి ఆ నీటిలో తిరిగే చేపలు దాని చుట్టూ తిరుగుతూ సాటిలేని చనువు, స్నేహాన్ని చూపుతున్నాయి. అదేవిధంగా కృష్ణుని వెంట తిరిగే యదు వృష్టి కుమారులు ఆ మహానుభావుని తమకు అగ్ర నాయకుడని మాత్రమే భావించేవారు కాని లీలా విలాసార్థం మానవ రూపం ధరించిన పరాత్పరుడని తెలుసుకోలేక శ్రీహరి మాయా మోహితులై ఆయనతో పాటు భుజిస్తూ, శయనిస్తూ, కలిసి కూర్చుంటూ, వెంట తిరుగుతూ తమ తోబుట్టువు, చుట్టం ఇత్యాది భావాలతో ప్రవర్తించేవారు. ఆ దేవాది దేవుని మాయా సముద్రంలో మునిగిపోకుండా ఉండేందుకు బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు. అన్ని గుణాల్లోనూ మిన్న అయిన వారు, ఉత్తమ పురుషుల్లో అగ్రేసరులు అయిన భాగవతోత్తముల మాట అటుంచితే ఇక మిగిలిన వారి విషయం చెప్పడం ఎందుకు? కులం, విద్య, ధనం, బలం వీటి వల్ల విర్రవీగుతూ గర్వాంధకారంతో మసగబారిన మనస్సులతో శిశుపాలుడు మొదలైన రాజులు ఆ మహానుభావుణ్ణి దేవదేవుడిగా తెలుసుకోలేక పలికిన దుర్భాషలు, నిందావాక్యాలు తలుచుకుంటే నా మనస్సు శోభించిపోతూ ఉంటుంది. తనివి తీరక తన్ను చూచేవారికి, బుద్ధియోగంతో తన్ను తెలుసుకోగోరినట్టు వారికి, తన్ను గూర్చి తపస్సు చేసి భాగవత ధర్మం అవలంబించిన వారికి, సమస్త సృష్టిలో తన్నే దర్శించే భక్తులకు తన అఖండ జ్యోతి స్వరూపం చూపించి వారి దుఃఖాలు, జంజాటాలు పోగొట్టి ప్రశాంత సాక్షాత్కారం ప్రసాదించి
లక్ష్మీవల్లభుడైన శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి అంతర్హితుడయ్యాడు. ప్రకటీకరిస్తూ మిక్కిలి సుందరమై అలంకారాలకే అలంకారమై జ్ఞానానికి పరాకాష్ఠాయి సకల శుభాలకు సుస్థానమయి నిత్యమై దీపించే ఆ దివ్య మంగళమూర్తి తన ఆకారాన్ని తన శక్తి వల్ల తానే ధరించాడు. ధర్మరాజు యొక్క రాజసూయ యాగంలో మూర్తీభవించిన ఆ శ్రీకృష్ణుని సౌందర్యాన్ని ఎంతో ఆనందంతో అందరూ సందర్శించారు, ఎంతో సంతోషంతో అభివర్ణించారు. బ్రహ్మ సృష్టికి కూడా మూల కారణం ఈ మహానుభావుడే అని ఆనాడు ఆ సభలోని వారంతా ఉత్సాహంతో ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని తదేక ధ్యానంతో రెప్పవాల్చకుండా చూశారు కదా. శ్రీకృష్ణుడు వారి వారి స్వభావాలను అనుసరించి కొందరికి శాంత స్వరూపుడుగాను మరికొందరికి భయంకర స్వరూపుడుగాను కనిపిస్తాడు. ఆ సర్వేశ్వరుడు సహజంగా శాంత స్వరూపుడు. అందువలన ఇతరులు తనకు చేసిన అపరాధాలకు ఆయన మనస్సు ఎంతో బాధపడుతున్నా వారి యందు వాత్సల్య పరిపూర్ణమైన బుద్ధితోనే మెలుగుతూ ఉంటాడు. ఆ పరాత్పరుడు ప్రకృతి కార్యమైన మహాతత్వమే స్వరూపంగా కలవాడు. పుట్టుక లేనివాడైనా కట్టెలలో నుండి అగ్ని పుట్టునట్లు ఆవిర్భవిస్తూ ఉంటాడు. అటువంటి శ్రీకృష్ణుని చిరునవ్వులకు, రాసక్రీడలకు, ప్రేమావలోకనాలకు తహతహలాడుతున్న వ్రేపల్లెలోనే గొల్లబామలంతా ఆయన దివ్య సౌందర్య సందర్శనంలో పరవశమైన భావాలతో ప్రవర్తించారు. సరే, ఈ సంగతి ఇలా ఉంచు. అంతటి మహానుభావుడు దేవతల కోరిక తీర్చడానికి వసుదేవుని ఇంట్లో జన్మించి రాక్షసత్వం పెరిగిపోయిన కంసుడు హింసిస్తాడేమో అనే భయంతో వెళ్ళి నందుని ఇంట్లో చాటుమాటుగా పెరగటము, కాలయవనుడు, జరాసంధుడు మొదలైన వారిని కథనరంగంలో ఎదిరించకుండా తప్పుకొని మంచివారి చేత పొగడబడే మధురా నగరాన్ని కూడా వదిలిపెట్టి ఎక్కడో దాక్కోవటము, ఈ రెండు సన్నివేశాలను తలచినప్పుడు నా మనస్సు దుఃఖంతో కుమిలిపోతుంది. అంతేకాకుండా వజ్రాయుధం కొండలను ఛేదించినట్లు ప్రచండమైన పాపాలను పటాపంచలు చేసే ఓ విదురుడా, గుండె నిబ్బరంతో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ మనస్సు అంతా అల్లకల్లోలం అవుతుండగా చిరకాలం చెరసాలలో బాధపడ్డారు దేవకీ వసుదేవులు. వారి దగ్గరకు వెళ్ళి కృష్ణుడు భక్తితో నమస్కారం చేసి, జననీ జనకులారా, నేనుండగా మీరిద్దరూ కంసుని క్రూర కృత్యాలకు గురి కావలసి వచ్చింది. ఆ దుర్మార్గుణ్ణి తుద ముట్టించకుండా చూస్తూ ఉపేక్షించిన నా అపరాధాన్ని దయచేసి క్షమించండి అని విన్నవించుకున్నాడు. ఆ దేవదేవుని అద్భుతమైన ఆ మృదు మధుర వచనాలను పదే పదే స్మరించి నా హృదయం ఎంతో వ్యధపడుతూ ఉంటుందయ్యా. వాస్తవానికి ఆయన కనుబొమ్మలు ఒక్క మాటు ముడిపడితే చాలు, దుష్ట శిక్షణ జరిగి భూభారమంతా తొలగిపోతుంది. అటువంటి ఆ దేవదేవుని పాద పద్మ మకరందాన్ని ఆస్వాదించే అదృష్టం పట్టిన మహాత్ముడే కదా ధన్యాత్ముడు. ఆ గోవిందుణ్ణి, ఆ మురాంతకుణ్ణి, ఆ విష్ణు స్వరూపుణ్ణి, ఆ ఆనందమయుణ్ణి, ఆ నందనందనుణ్ణి, ఆ మందరగిరి ధరుణ్ణి ఎక్కడైనా ఎప్పుడైనా మర్చిపోయేటంత మందబుద్ధినా నేను? మరొక్క మాట, తను పుట్టినప్పటి నుండి పని కట్టుకొని ఎన్నో ఎగ్గులు చేసిన వాడే కదా శిశుపాలుడు. అటువంటి శిశుపాలుడు మీరందరూ చూస్తూ ఉండగా, సమస్త రాజులు చూస్తూ ఉండగా, ధర్మరాజు సర్వోత్తమంగా నిర్వహించిన రాజసూయ మహోత్సవంలో మహాయోగీంద్రుల మనస్సులకు కూడా అగమ్య గోచరమైన పరమపదాన్ని అందుకున్నాడు కదా. కౌరవులు, పాండవులు యుద్ధభూమికి వెళ్లారు. అక్కడ ఆ వీరులు శ్రీకృష్ణుని ముఖారవిందాన్ని సందర్శిస్తూ ఆ సౌందర్య మధురసాన్ని త్రాగుతూ అర్జునుని బాణాలకు క్షతగాత్రులై పరమపవిత్రులై మహోన్నతమైన మోక్షాన్ని పొంది ఆనందించారు కదా. అటువంటి పద్మాక్షుడు, ఆద్యంతరహితుడు, సౌభాగ్యశాలి, అత్యంత సుందరుడు, త్రిజగన్మోహనుడు, సముద్రుని కూతురు, అందాలు చిందే ఇందిరాదేవి చనుదోయి కుంకుమ గుర్తులు హత్తుకున్న విశాల వక్షస్థలం కలవాడు, సకల దిక్పాలకుల దగదగ మెరిసే బంగారు కిరీటాలలోని పద్మరాగాల కాంతులతో ఎర్రనైన పాదపీఠం కలవాడు, పుట్టుట లేనివాడు, సాటి లేనివాడు, తనకంటే మేటి లేనివాడు, వేదత్రయములకు అధీశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు కంసుని తండ్రి అయిన ఉగ్రసేనుడికి రాజ్యమంతా పట్టం గట్టి సింహాసనం మీద కూర్చోపెట్టి తాను భృత్యుడై అతని ఆజ్ఞల్ని ఆనందంతో తలదాల్చటం తలుచుకుంటే నా మనస్సు ఎప్పుడూ ఎంతో సంతాపపడుతూ ఉంటుంది.
అని మళ్ళీ ఇలా అన్నాడు ఉద్ధవుడు. ఓ పుణ్యాత్ముడా, పరాత్పరుడు, పరమయోగీశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు దైవభక్తుడు, ఉత్తమ భాగవతుడు అయిన ఉగ్రసేనుణ్ణి సేవించడం ఏమంత ఆశ్చర్యంగా లేదు కాని, తనను చంపాలని చన్నులకు విషం పూసుకొని పాలిచ్చిన పరమ పాతకురాలు పూతనకు మోక్షం ఇచ్చాడంటే, చన్నిచ్చి పెంచిన యశోదమ్మకు సైతం లభించని పరమపదాన్ని కరుణార్థ హృదయంతో ఆ ఘాతకురాలికి ప్రసాదించాడంటే, ఇక నిజ పాదాల్ని నిరంతరం భావించే వారిని అంటిపెట్టుకొని ఉండి సేవించడంలో పెద్ద విశేషం ఏముంది? ఈ విధంగా పలికిన ఉద్ధవుడితో విదురుడు ఇలా అన్నాడు. భక్తులపై వాత్సల్యం కలవాడు, కరుణాసాగరుడు, భాగవతులను పరిరక్షించే పద్మాక్షుడు శ్రీకృష్ణుడు తన అనుచరులకు ప్రసాదించే పరమపదాన్ని ఘోర కృత్యాలు చేసే క్రూర రాక్షసులకు ఎలా ఇచ్చాడు? అలా ఎలాగో సవిస్తరంగా నాకు తెలిసేలా చెప్పు. గరుడని భుజం ఎక్కువాడు, సుదర్శన చక్రం ధరించువాడైన శ్రీ మహావిష్ణువును ఎందరో రాక్షసులు ఎన్నో పర్యాయాలు అవక్ర భుజ పరాక్రమంతో యుద్ధాలలో ఎదుర్కొన్నారు. ఓరి హరి, అసురవైరి, ఆగు, పారిపోకు, నిలు అని ఆయన నామాన్నే పలుకుతూ ఆయన ముఖాన్నే చూస్తూ రణరంగంలో నేలకూలిన ఆ రాక్షసులు మోక్ష సామ్రాజ్యాన్ని అందుకొని అత్యున్నతమైన స్థానాన్ని పొందారు. విదురుడా, ధీరులలో ఉత్తముడా, ఏకాగ్ర చిత్తంతో విను. నిగనిగలాడే తెల్లని కమలముల వంటి కన్నులు కల ఆ శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతాన్ని, ఆయన లీలా విశేషాలను నీకు తేటతెల్లంగా తెలియచేస్తాను. అలా వసుదేవుడు నందుడు ఉన్న వేపల్లకు వెళ్ళాడు. ఎవ్వరూ చూడకుండా నందుని భార్య యశోద పక్కలో బాలుణ్ణి పడుకోబెట్టాడు. తిరిగి మధురానగరంలోని తన కారాగారానికి వచ్చాడు. నందుని గోకులంలో కృష్ణ బాలుడు తనను శ్రీహరి అవతారమని ఎవరికీ తెలియకుండా నందనందనుడిగా అన్న బలరామునితో కలిసి ఆనందంగా ఆడుకుంటున్నాడు. ఇలా 11 సంవత్సరాలు గడిచాయి. ఆయన్ని శ్రీహరి అవతారమని ఎవరూ గుర్తించలేదు. దేవతాశ్రేష్ఠులకు సైతం కన్నుల విందుగా తన దివ్య స్వరూపాన్ని చూపించని ఇందిరాదేవి భర్త తోటి గొల్లపిల్లలతో కలిసి ఆడుతూ ఎంతో వేడుకగా ఆవుల్ని దూడల్ని కాచాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తనతో ఉండే గోపాల బాలురకు తన లీలలు వినోదాలు చూపించాలనుకున్నాడు. ఆ గోపాల బాలుడు నిర్మలమైన యమునా నదీ జలాలతో పెద్దగా పెరిగి గుమగుమలాడే సువాసనలు గల పూల నుండి చిందుతున్న మకరందాన్ని కడుపు నిండా త్రాగి మైమర్చిన తుమ్మెదల గుంపులతో కూడిన మాధవీ మంటపాలలో, గోరింట గుబురులలో, మొల్ల పొదలలో, మంచిగంధపు నికుంజాలలో దూరి నెమలిలాగా కేకలు వేస్తూ, గోరువంకలాగా కూతలు కూస్తూ, కోకిలలాగా రాగాలు తీస్తూ, రామచిలకలాగా రమణీయ పలుకులు పలుకుతూ ఉండేవాడు. లక్ష్మీవల్లభుడైన ఆ నందనందనుడు కృష్ణుడు తన కౌమార దశలో సింహ కిశోరంలాగా ప్రకాశించాడు. లీలగా పిల్లన గ్రోవిని మ్రోగిస్తూ ఆ మధురగాన సుధా సరస్సులో గోపబృందాన్ని ముంచి తేల్చి పరవశింపచేస్తూ లక్ష్మీ నివాసాలైన గోవుల్ని మేపుతూ ఉండేవాడు. అంతేకాకుండా ఆడుకోవడానికి చిన్నపిల్లలు గడ్డితో సింహం మొదలైన బొమ్మల్ని తయారు చేస్తారు. ఆట పూర్తి కాగానే వాటిని మళ్ళీ చించి తుంచి పారేస్తారు. అలానే దయమాలిన వారు కామరూపదారులు కంసుని చారులు అయిన రాక్షస వీరుల్ని ఎందరినో గోవిందుడు కథనరంగంలో అవలీలగా చించి చెండాడాడు. యమునా నదిలో భయంకరమైన మహాసర్పం ఒకటి నివాసం ఉండేది. విశాలంగా తెరిచిన దాని నోటిలో నుంచి వెలువడే విషాగ్ని జ్వాలల తాపానికి గోపాలకులు తాళలేకపోయేవారు. గోసంపద కూడా బాధపడుతూ ఉండేది. నందనందనుడు ఆ నాగరాజును నదిలో నుండి తరిమేశాడు. గోపకులు గోవులతో కూడిన ఆలమందల్ని కాపాడి వాటికి మళ్ళీ ఆ నదిలోని నిర్మలమైన నీటిని త్రాగే అవకాశాన్ని అనుగ్రహించాడు. అందరికీ ఆనందం కలిగించాడు. నందుడు మొదలైన యాదవులు వర్షం బాగా కురియటం కోసం ఇంద్రుణ్ణి గూర్చి ఒక ఉత్సవం ఎంతో వైభవంతో ఎంతో ఉత్సాహంతో ఏటేటా గొప్పగా చేసేవారు. కృష్ణుడు ఆ ఇంద్రోత్సవాన్ని మాన్పించి
ఇంద్రుని అహంకారం అడుగంటేలాగా, గోపాలురు అందరూ సంతోషించేలాగా గోపూజ ప్రధానమైన గోయాగాన్ని తక్కువ వ్యయంతో ఎక్కువ వైభవంతో జరిపించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇంద్రుడికి ఎంతో ఆగ్రహం వచ్చింది. మనస్సు ద్వేషంతో రోషంతో నిండిపోయింది. పద్మనాభుడైన శ్రీకృష్ణుని మహిమ తెలుసుకోలేక అహంకారంతో వలాహకం మొదలైన భయంకర కాలమేఘాల్ని పంపించాడు. ఆ కారుమబ్బులు గోకులమంతా శోకంతో వ్యాకులమైపోయేలా పెద్దగా ఉరుముతూ ఎడతెగకుండా రాళ్లవర్షం కురిశాయి. అప్పుడు వ్రేపల్లెలోని గోపాలురు, గోవులు అందరూ ఆ వర్షానికి అల్లకల్లోలమయ్యారు. గొల్లలంతా తల్లడిల్లి ఒకచోట చేరారు. కృష్ణా, రక్షించు, రక్షించు! ఈ జడివాన దాటికి గోకులంలోని సకల జీవులు చికాకుపడి చిందరవందరలు అవుతున్నారు. దిక్కులేని వారికి నీవే దిక్కు. సజ్జనులను పోషించేవాడవు, దుర్జనులను శిక్షించేవాడవు, నిష్కలంకుడవు అయిన కృష్ణ, దయతో కాపాడవయ్యా అంటూ ఆపన్నులైన వ్రేపల్లెలోని గోపాలకులు అందరూ ప్రార్థించారు. సజ్జనుల మంచి కోరి కృష్ణుడు వారి మొర ఆలకించి గోవులను, గోపాలకులను కాపాడటానికి నడుము కట్టాడు. దేవకన్యలు విహరించే చర్యలు గల గోవర్ధన పర్వతాన్ని ఒక చేత్తో గొడుగులా ఎత్తిపట్టాడు. ఆ దృశ్యం ఆలోకించి ఆకాశంలోని అమరులంతా బలీ బలీ అని ప్రశంసించారు. ఇంకో విషయం విను. శరత్కాలం ప్రారంభమైంది. పూర్ణిమ నాటి నిండు చందమామ పండు వెన్నెలలో బృందావనం కన్నుల విందు చేస్తున్నది. ఒకరోజు కృష్ణునికి రాసకేలిపై ఉల్లాసం కలిగింది. మనోహరమైన యవ్వన సౌభాగ్య శోభలతో అందాలు చిందే రూపంతో అతిశయించి ఉన్నాడు. తన ముఖం నుండి వెలువడే చంద్రకాంతులతో గోపికలు కనులు అనే కలువలకు ఆనందాన్ని అందిస్తూ నందనందనుడు త్రిభంగిగా నిలబడి వేణుగానం చేయసాగాడు. ఆ మువ్వంకల ముద్దు కృష్ణుని మురళీ నినాదం వీణుల విందుగా విని వ్రేపల్లెలోని గోపికలు మైమర్చిపోయారు. త్రిభంగి, మువ్వంకల భంగిమ అంటే ఒక కాలు మీద నిలబడి రెండవ కాలు వేళ్ళు నేలను ఆనేలాగా కొంచెం మడిచి నిలబడు భంగిమ. కృష్ణుడు వేణువు వాయిస్తూ నిలబడు విధము. వెళ్ళవద్దు అని తమ భర్తలు, మరుదులు, కొడుకులు, అత్తలు, మామలు ఎంతగానో చెప్పినా ఏమాత్రం వినకుండా మనసుల లోపల శ్రీకృష్ణుని పాద పద్మాలను ఆరాధించాలనే ఆరాటం అధికం కావటంతో గోపికలు పరుగు పరుగున వచ్చారు. కరుణా సముద్రుడైన శ్రీకృష్ణుడు ఆ జవరాండ్ర పాలిట నవమన్మధుడై రమ్యమైన రాస కీలీనాట్యంతో వారందరినీ ఆనందింపచేశాడు. అనంతరం అన్నగారైన బలరామునితో కలిసి శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళాడు. అక్కడ మహావైభవంగా మణిమయ సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న మదోన్మత్తుడు, దుర్మార్గుడు, దుష్ట రాక్షసుడు అయిన కంసుణ్ణి సంహరించాడు. తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల్ని బంధ విముక్తుల్ని గావించి భోగభాగ్యాలతో సమున్నతంగా సంతుష్టిపరిచాడు. శ్రీకృష్ణుడు సమస్త జగత్తు అంతటికీ గురువు, సామర్థ్యము కలవాడు అయి షడంగాలతో కూడిన వేదాల్ని, 64 కళల్ని సాందీపని అనే గురువు వద్ద అభ్యసించాడు. నిజానికి ఆ జగద్గురువునకు ఇతరులు గురువులు అవతారా? ఇవన్నీ ఆ పరాత్పరుడు లోకాచారం కోసం చేసే లీలలు అంతే. చావు ముంచుకొని వచ్చిన గురుపుత్రుడు అతిశయంతో ప్రభాసతీర్థంలోకి పోయి పంచజనుని కడుపులోకి చేరాడు. అధికమైన భక్తి గలవాడై గురువు మిక్కిలి ఆనందించునట్లు ప్రకాశమానమైన తన లీలతో మురారి ఆ పిల్లవానిని తీసుకువచ్చి గురుదక్షిణగా సమర్పించెను. విదర్భ దేశానికి అధిపతి భీష్మకుడు. ఆయన ముద్దుల కూతురు రుక్మిణి. అందమైన ఆమె కన్నులు కురందమార రేకులు. లక్ష్మీ సమానురాలైన లావణ్యరాశి ఆమె. శుభంకరాలైన అలంకారాలతో, శంఖం వంటి కంఠంతో, సాటిలేని మేటి బంగారు ఛాయతో, సంస్తవనీయమైన సత్ప్రవర్తనతో విరాజిల్లే రుక్మిణికి స్వయంవరం ప్రకటించారు. ఆ స్వయంవర మహోత్సవానికి శిశుపాలుడు, సాల్వుడు, జరాసంధుడు మొదలైన రాజాదిరాజులంతా వచ్చారు. పూర్వం దేవతలు రక్షిస్తున్న అమృత కలశాన్ని పక్షిరాజైన గరుత్మంతుడు తీసుకొని పోయాడు కదా, అలాగే భగవంతుడైన శ్రీకృష్ణుడు తన బాహుబలాన్ని ప్రదర్శించి ఆ రాజులందరినీ పరాజితులను చేసి అటువంటి ఆ జగదేక వీరుణ్ణి పొగడడం ఎవరికి మాత్రం సాధ్యమవుతుంది?
గుణవంతుడు, అనంతుడు, అనంత శక్తిమంతుడు అయిన గోపాలకృష్ణుడు సంతోషంతో స్వయంవరంలో పెళ్లాడాడు. శత్రువీరులకు సింహ స్వప్నంగా పేరుగాంచిన యదుసింహుడు శ్రీకృష్ణుడు. ఆయన సత్యభామ మనస్సులోని కోరికను తీర్చడం కోసం స్వర్గానికి జైత్రయాత్ర సాగించి ప్రశంసనీయమైన పరాక్రమాతిశయంతో ఇంద్రుని జయించి పారిజాతాన్ని అవలీలగా స్వర్గలోకం నుండి భూలోకానికి తీసుకొచ్చాడు. అటువంటి జగన్మాన్యుడు కృష్ణుడు సామాన్యుడు కాదు. సమస్త జీవులకు అంతర్లీనమైన రూపం ధరించి గౌరవాన్ని అందుకునే భూదేవికి ప్రియమైన కుమారుడు నరకుడు. అయినా వాడు రాక్షస లక్షణాలు కలవాడు కావడంతో శ్రీకృష్ణుడు సునాభము అనే పేరుగల చక్రము అంచుతో అతని శిరస్సును ఖండించాడు. అనంతరం ధరణీమాత ప్రార్థించగా అతని కుమారుణ్ణి ఆ విశాల సామ్రాజ్యానికి అధిపతిగా చేశాడు. ఆ నరకాసురుని అంతఃపురంలోని చెరసాలలో చిరకాలంగా మ్రగ్గుతున్న 16,100 కన్యలు ఆర్తజన రక్షకుడైన కృష్ణుని వీక్షించి అనురాగయుక్తులవుతూ ప్రమోద బాష్పాలు వర్షించారు. తన సౌందర్య విలాసాలకు వ్యామోహం చెందిన ఆ 16,100 సుందరీమణుల కోర్కె తీర్చుట కోసం అందాల రాశి నందనందనుడు అయిన కృష్ణుడు ఒక్క సుముహూర్తంలోనే వారందరినీ పెండ్లాడాడు. అత్యంత మనోహరాలైన అంతఃపురాలలో అందరికీ అన్ని రూపులు ధరించిన వాడై అంతులేని అనురాగంతో నిండిన మనసులు కల ఆ కాంతామణులను సంతోషపరిచాడు. చతుర కళానిధి అయిన శ్రీకృష్ణుడు ఒక్కొక్క భార్యకు తనకు సాటి అయిన మేటి పరాక్రమం గల కుమారులను 10 మంది చొప్పున ప్రసాదించాడు. నలుదిశలా విశాలమైన యశోదీప్తులు నిండించాడు. కాలయవనుడు, సాల్వుడు, జరాసంధుడు మొదలైన రాజులు అందరూ చతురంగ బలాలతో కూడి మధురాపురాన్ని చుట్టుముట్టారు. ఆ రాజలోకాన్ని సేనానికంతో సహా శ్రీకృష్ణుడు సంహరించాడు. మనస్ఫూర్తిగా తన అండదండలను అర్థించిన భీమార్జునులకు సాటిలేని విజయశ్రీని సమకూర్చాడు. మదోన్మత్తులైన వారి శత్రువులను తుదముట్టించాడు. బలరాముణ్ణి వెంటపెట్టుకుని బాణుడు, శంబరుడు, మురుడు, పల్వలుడు అనే రాక్షస నాయకుల్ని సేనలతో సహా నేలకూల్చాడు. కథన రంగంలో ఎదిరించిన దంతభక్తుడు మొదలైన దానవుల్ని అవక్ర విక్రమంతో సంహరించాడు. దుర్యోధనుడు సమస్త మహీరాజ్య మహాసంపత్తి వలన మదోన్మత్తుడు అయ్యాడు. కర్ణ, శకుని, దుశ్శాసనుల దురాలోచనలు, దుర్బోధలు తలకెక్కి తెగనిక్కి పాండవులకు తగని ఎడతెగని ఎన్నెన్నో ఎగ్గులు చేశాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా సంగ్రామంలో భీముని ప్రచండ గదాఘాతంతో తొడలు విరిగి ప్రాణాలు సురిగి రాజ్యం పోయి ప్రతిష్ఠ కోల్పోయి భూమి మీద పారలాడుతున్న రారాజును చూడాలని వేడుక కలిగింది. శ్రీకృష్ణునికి కౌరవ పాండవుల పోరాటం నిశ్చయమైంది. ఉభయ పక్షాల రాజులు పెచ్చుపెరిగిన మత్సరంతో ఉరకలు వేసే ఉత్సాహంతో కురుక్షేత్రంలో యుద్ధానికి సన్నద్ధులై నిలిచారు. సైనికుల పాదఘట్టనలకు భూమి కంపించింది. శంఖధ్వనాలకు, బేరీ పటహాది వాద్యధ్వనులకు ఆకాశం దద్దరిల్లింది. గుర్రాల డెక్కల తొక్కిడికి రేగిన పరాగ పటాలాలు సూర్యమండలాన్ని కప్పివేశాయి. ఒకరి చేతిలో మరొకరి చొప్పున చచ్చి తనలో చేరితే తప్ప భూభారం తగ్గదు అనుకున్నాడు శ్రీకృష్ణుడు. అపార పరాక్రమోపేతులు, అపరిమిత ఉత్సాహ సమేతులు అయిన భీష్మ ద్రోణులను ఒక పక్షంలోనూ, భీమార్జునులను ఒక పక్షంలోనూ నిలిపి మదోన్మత్తులైన మహీపతులతో పాటు 18 అక్షోహిణుల సైన్యాన్ని సైతం చంపించాడు. తనతో సమానమైన బలం గల యాదవ యోధుల్ని నిర్జించడం ఎంత బలవంతులకైనా సాధ్యం కాదు. అందువల్ల మద్యపానం వల్ల మత్తెక్కి గిరగిరా తిరుగుతూ ఎర్రబడిన కన్నులతో కన్నుమిన్నుగానని యదువీరులకు వారిలో వారికే వైరాలు పెట్టించి పోరాటాలు పుట్టించి తుదకు అందరినీ తుదముట్టించాడు. అలా అన్యోన్యం కొట్టుకొని మరణించి తనలో చేరితేనే కాని భూభారం తగ్గదని భావించిన వాసుదేవుడు ధర్మరాజుచే నిష్కంటకమైన రాజ్యాన్ని ప్రశంసనీయంగా పాలింపచేశాడు. మానవులకు అవశ్యకాలైన ధర్మ మార్గాలను ప్రతిష్ఠించాడు. బంధువులకు, మిత్రులకు పరమానందాన్ని కలిగించాడు. పాండవ వంశాన్ని నిలుపుదలచి అభిమన్యుడి అర్ధాంగి అయిన ఉత్తర గర్భాన్ని రక్షించాడు. అశ్వత్థామ ప్రయోగించిన అమోఘమైన బ్రహ్మాస్త్రం వల్ల ఆమె గర్భంలోని అర్భకుడికి హాని కలగకుండా కాపాడాడు.
తన చరణ కమలా సేవా పరాయణుడైన ధర్మతనయుడు. ధర్మరాజు పేరు ప్రతిష్టలు, శౌర్య సాహసాలు ప్రకటితమయ్యేలా ఆయన చేత 3 అశ్వమేధ యాగాలు చేయించాడు. భక్తరక్షణ దీక్ష పరాయణుడైన శ్రీమన్నారాయణుడు ద్వారకా పట్టణంలో నివసిస్తూ వైదికములు లౌకికములు అయిన సదాచారాలను సక్రమంగా చక్కగా నిర్వహిస్తూ తన మాయా మహత్వం అభివ్యక్తం కాకుండా ప్రవర్తించాడు. ఏమీ అంటనివాడై కూడా సంసారిలాగా, కోరికలు ఆకర్షితుడైన వానిలాగా భోగ భాగ్యాలతో నిత్య సంతోషి అయి ఉన్నాడు. సౌందర్యలక్ష్మికి మందిరమైన దేహంతో, అతిశయించిన స్నేహంతో, చిరునవ్వుల విరిసే కడగంటి చూపులతో, అమృతం కురిసే సరస సల్లాపాలతో ఇటు పాండవులను అటు యాదవులను ఆనందింపచేస్తూ కరుణతో లాలించి పాలించాడు. పౌర్ణమి రోజు పండువెన్నెల వెలుగులతో విరాజిల్లే శరత్కాల రాత్రులలోనూ అందమైన మేలిమి బంగారు స్తంభాలు గల సౌదాల పై అంతస్తుల్లోని చలువరాతి తిన్నెల మీద తరగని తారుణ్యం, చెరగని సౌందర్యం గల అంగనలతో కూడి క్రీడించాడు. అందమైన ఆడు ఏనుగుల సమూహం మధ్య దిగ్గజాలు తిరిగినట్లు, మెరుపు తీగల నడుము నీలి మేఘాలు విహరించినట్లు, ముత్యాల సందున ఇంద్రకాంతమనులు ప్రకాశించినట్లు, అందగత్తెలు అందరికీ అన్ని రూపాలు ధరించిన నందుని కుమారుడైన శ్రీకృష్ణుడు సరికొత్త ఆనందాలతో ఎన్నో సంవత్సరాలు విహరించాడు. అలా ఉండగా ఒకరోజు కొంతమంది మునీశ్వరులు ద్వారకా నగరానికి వచ్చారు. అప్పుడు కొందరు యాదవ కుమారులు వారిని చుట్టుముట్టి ఎత్తిపొడుపు మాటలతో వారి మనస్సు నొప్పించారు. అందుకు వారు ఆగ్రహించి ఘోరంగా శపించారు. కొన్ని మాసాలు గడిచిన పిమ్మట దైవయోగం వల్ల యాదవులంతా ఒక పెద్ద ఉత్సవం చేయాలని తలపెట్టారు. మిక్కిలి కుతూహలంతో కూడిన అంతరంగాలతో పొంగిపోతూ తమ తమ వాహనాలెక్కి జాతర కోసం ప్రయాణమయ్యారు. అలా వెళ్లిన యాదవులు అందరూ ప్రభాస తీర్థానికి చేరారు. ఆ నదీ జలాల్లో స్నానాలు చేశారు. అరమరికలు లేని ఉదార బుద్ధితో దేవతలకు, మహర్షులకు, పితృదేవతలకు తర్పణాలు విడిచారు. అపారమైన భక్తితో లేగ దూడలతో కూడి ఉన్న చూడముచ్చటైన గోవులను భూరి దక్షిణాలతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చారు. అనంతరం జింక చర్మాలు, మంచి మంచి వస్త్రాలు, రత్న కంబళ్ళు, వెండి, బంగారము, నువ్వులు, భూములు, చక్కని కన్యలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు బ్రాహ్మణోత్తములకు బహూకరించారు. ఇలా పంటలతో కూడిన భూములు మున్నగునవి భగవంతునికే ఇస్తున్నామన్న భావంతో ఏమాత్రం వెలితి లేకుండా దానం చేశారు. ఇలా దాన ధర్మాలు చేసిన తర్వాత యాదవులందరూ సంతుష్టిగా నచ్చిన మృష్టాన్నాలను కడుపు నిండా తిని మధురమోహనమైన మద్యాలు తాగి మత్తెక్కి మైమరచి పరస్పరం పరిహాసపు మాటలతో మొదలుపెట్టి కలతలు, కలహాలు మొదలుపెట్టారు. మధుపానం వలన మత్తెక్కిన వారి కళ్ళు బాగా ఎరుపెక్కాయి, కళ్ళు తిరగసాగాయి, మత్సరాలు పెచ్చు పెరిగి ఒకరినొకరు పొడుచుకొని చచ్చారు. ఎలా అయితే విదుళ్ల రాపిళ్లు వల్ల ఆవిర్భవించిన అగ్నిజ్వాలల్లో వెదురు పొదలన్నీ దగ్ధమైపోతాయో అలానే యాదవులు అందరూ నాశనమయ్యారు. ఈ యాదవకుల విధ్వంసం అంతా శ్రీకృష్ణుడు తిలకించాడు. తన ఆ మాయా విలాసాన్ని చాతుర్యంతో గమనించిన తరువాత పొంగి పొరలే తరంగాలతో, వికసించిన కమలాలతో జలజల ప్రవహించే సరస్వతీ నదిలోని జలాలలో చనిపోయిన వారందరికీ ఉత్తర క్రియలు యథావిధిగా జరిపాడు. మచ్చలేని మంచి గుణాలతో విరాజిల్లే శ్రీకృష్ణుడు ఒక చెట్టు మొదట్లో కొంచెము సేపు కూర్చున్నాడు. తరువాత నన్ను పిలిచి, ఉద్ధవా, ఇక నీవు బదరికాశ్రమానికి వెళ్ళు అని నాకు చెప్పి మాయపుచ్చి లేచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయన తన వంశాన్ని పూర్తిగా సమాప్తం చేసుకోవాలని సంకల్పించాడన్న సంగతి నేను గ్రహించాను. ఆ లక్ష్మీపతి అయిన కృష్ణుని సుందర పాదార విందాల ఎడబాటును సహించలేకపోయాను. ఆయన వద్దన్నా వినకుండా ఆయన అడుగుజాడలను అనుసరించాను. అలా కృష్ణుని జాడ వెతుక్కుంటూ వెళ్ళగా ఒక చెట్టు మొదలికి ఆనుకొని నేలమీద కూర్చొని ఉన్న ఆ మహానుభావుడు నాకు కనిపించాడు. ఆయన దేహం దేదీప్యమానంగా కాంతులు వెదజల్లుతోంది. ఆ సమయంలో ఆ వాసుదేవుడు ఆర్తుల కష్టాలను పోగొట్టి భక్త జనులను పరిపాలించే పరమాత్మగా నాకు కనిపించాడు. ఇంకా నా ప్రేమమూర్తి, నా స్వామి అచ్యుతుడు, పరాత్పరుడు, సత్వగుణ సంపన్నుడు, రజోగుణ రహితుడు, సుందర ద్వారకా నగర నివాసి, అన్యులను ఆశ్రయించనివాడు, నీలమేఘ శ్యామం శరీరం కలవాడు,
అప్పుడే వికసిస్తున్న అందమైన అరవిందాల వంటి కన్నులు కలవాడు. శ్రీనివాసుడు అయిన శ్రీకృష్ణుడు పట్టు పీతాంబరం కట్టుకొని తన ఎడమ తొడపై కుడి పాదాన్ని ఉంచి కూర్చొని ఉన్నాడు. అక్షర తేజస్సుతో చతుర్బాహువులతో ప్రకాశిస్తున్నాడు. అటువంటి ధీరుణ్ణి, సుందరాకారుణ్ణి, రాక్షస సంహారుణ్ణి, లేత రావిమాకును ఆనుకొని వీరాసనాసీనుడై విరాజిల్లుతున్న ఆనందమయుణ్ణి, నన్నుకన్న నా తండ్రిని కన్నులారా వీక్షించాను. ఆహా, దర్శించాను, సందర్శించాను. సంసార సాగరాన్ని తరించాను. ఆశ్రితులను రక్షించే ఆ సర్వరక్షకుని దర్శించాను. మహాయోగుల ఆత్మబంధువును సందర్శించాను. 3 కన్నులున్న మహేశ్వరునికి కూడా అంతుపట్టని అద్వితీయుని కనుగొన్నాను. పద్మాక్షుడు గోవిందుని చేరాను. ముక్తి మార్గాన్ని చేరుకున్నాను. పరమానందాన్ని అందుకున్నాను. విదురా, అదే సమయంలో భగవద్భక్తులలో ఎన్నదగినవాడు, మునులలో అగ్రగణ్యుడు, వేదవ్యాసుని సహాధ్యాయుడు, యోగులచే స్మరింపబడువాడు, సద్గుణాల ప్రోగు, జనులందరికీ పూజనీయుడు, విజ్ఞులకు విధేయుడు అయిన మైత్రేయుడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చాడు. అలా వచ్చిన ముని శ్రేష్ఠుడు మైత్రేయుడు విశ్వమంతా విస్తరిలిన శాశ్వత కీర్తితో, సౌభాగ్యశోభల వైభవంతో కూడినవాడు, సంపూర్ణ యవ్వన స్ఫూర్తితో విరాజిల్లేవాడు, మహాయోగీంద్రుల హృదయ పద్మాలలో సంచరించేవాడు, కౌస్తుభం మొదలైన తలతలలాడే ఆభరణాలు అలంకరించుకొనివాడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు, తేజోమయుడు, రాక్షసులను జయించు శీలము కలవాడు అయిన శ్రీకృష్ణుని దర్శించాడు. ఓ పుణ్యాత్ముడా, విదురుడా, విను. అలా చూసి కన్నులు మూసుకున్నవాడైన మైత్రేయ మహర్షి తన హృదయ కమలంలో పదిలపరుచుకున్న ఆ భగవంతుణ్ణి సంతోషంతో సందర్శించుకుంటూ తల వంచుకొని నిలబడ్డాడు. అలా తన దగ్గరకు వచ్చిన మైత్రేయుడు వింటూ ఉండగా చిరునవ్వు వెన్నెలలు చిందించే అందమైన పద్మం లాంటి ముఖం కలవాడు, ఆనందామృతంతో వికసించిన హృదయం కలవాడు, భక్తులను ఆదరించే దయతో కూడిన చూపులు కలవాడు అయినట్టి శ్రీకృష్ణుడు నా ముఖం వైపు చూసి ఇలా భాషించాడు. ఉద్ధవా, నీవు పూర్వజన్మలో వసుబ్రహ్మలు చేస్తున్న సత్రయాగంలో వసువుగా ఉన్నావు. అప్పుడు నీ మనస్సులో మరే వస్తువును కోరకుండా నా పాద పద్మాల సేవనే కోరుకున్నావు. అందుకని నేను ఇక మీదట నీ హృదయంలో నివాసం చేస్తూ సర్వం వీక్షిస్తూ ఉంటాను. ఆత్మారాముడనైన నన్ను ఇది సత్తు, ఇది అసత్తు అని విమర్శించేవారు ఎవరూ తెలుసుకోలేరు. నేను వారికి కనిపించకుండా ఉంటాను. నా అనుగ్రహం వలన ఇదే నీకు చివరి జన్మ, మరొక జన్మ ఉండదు. అందుకనే నీ పూర్వజన్మలోని పుణ్య విశేషం కారణంగా నా పాద పద్మాలను ఈరోజు ఈ ఆశ్రమంలో సందర్శించగలిగావు. అంతేకాక పద్మకల్పంలో నా నాభి కమలంలో ఆసీనుడై ఉన్న బ్రహ్మదేవునికి తెలియచేసిన దివ్య జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తాను. ఆ దివ్య జ్ఞానం వల్ల జనన మరణాది సంసార బంధాన్ని నివర్తింపజేసి అఖండము అనంతము అయిన ఆనందాన్ని ప్రవర్తింపచేసే నా మహత్యం నీకు తెలుస్తుంది. ఇలా మహా తేజస్సంపన్నుడైన కృష్ణుడు పలికిన అమృత సమానములు అయిన సరస సంభాషణలు నాకు శ్రవణభూషణాలు అయ్యాయి. నా మనస్తాపాన్ని తొలగించాయి. నా శరీరం సంతోషంతో గగ్గురుపొడిచింది. నా చెక్కిళ్ళు ఆనంద బాష్పాలతో తడిసిపోయాయి. నా అంతరంగం సంతోష సముద్ర తరంగాలలో ఓలలాడింది. నేను దోసిలి నుదిటిపై చేర్చి ఇలా విన్నవించుకున్నాను. ఓ పరమపురుష శ్రీకృష్ణ, నీ చరణ కమలాలు స్మరించటం అని అమృతాభిషేకంతో పొంగి పరవశించిన నా మనస్సు ఇతర వస్తువులను ఎందుకు కాంక్షిస్తుంది? ఓ పద్మాక్ష కృష్ణమూర్తి, పుట్టుకే లేని నీవు ఈ భూలోకంలో అవతరించడానికి కారణం ఏమిటో బోధపడటం లేదు. కాలస్వరూపుడవై లోకాలను లయం చేసుకునే నీవు శత్రుభయంతో సముద్రంలో చుట్టూ నీరు ఆవరించి ఉండేలా కోటలు కట్టుకోవటం ఏమిటో నా మనస్సుకు అర్థం కావటం లేదు. అంతేకాకుండా ఓ లక్ష్మీరమణ, భక్తవత్సల శ్రీకృష్ణ, నీవు ఆత్మలలో విహరించే వాసుదేవుడవు అయినప్పటికీ స్త్రీల సమూహాల నడుమ లీలా విలాసాలతో విహరించడమేమిటో ఊహించలేకుండా ఉన్నానయ్యా. ఓ ఇందిరాపతి, నీవు కరుణామయుడవు. పెద్దలు చాలామంది వేదాంతులు కూడా నిన్ను సంసారివి అనుకుంటున్నారు. నీవు నాపై చూపే దయ, రక్షించే విధానం గమనిస్తే నాకే మిక్కిలి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది ఎంతటి అరుదైన సంగతి! ఓ దేవా కమలాక్ష,
దేవతలచే కీర్తింపబడేవాడా, మోక్షముని ఇచ్చే ముకుందా, శ్రీ మహాలక్ష్మి వరుడా, నీవు అఖండమైన విజ్ఞానమే రూపుకట్టిన వాడవు. అయినా కూడా అమాయకునిలా, అవివేకిలా, వ్యామోహానికి లొంగిన వానిలా ప్రవర్తిస్తావు. ఒక్కొక్కప్పుడు ఎక్కడో దాక్కొని ఉంటావు. ఈ సంగతులు గుర్తుకు వచ్చినప్పుడు నా స్వాంతం ఎంతో చింతాక్రాంతమవుతుంది. సరస్వతీదేవి భర్త అయిన చతుర్ముఖ బ్రహ్మకు ప్రసాదించిన సుజ్ఞానాన్ని, దాన్ని పరిగ్రహించి భరించగల శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయంటే ఆ జ్ఞానాన్ని నాకు కూడా అనుగ్రహించు. దానిని గ్రహించి మీ ఆజ్ఞ శిరసావహించి అపార సంసార సముద్రాన్ని తరిస్తాను అని విన్నవించుకొని ఎన్నో విధాల సన్నుతించగా భగవంతుడు, భక్తజన కల్పవృక్షము అయిన శ్రీకృష్ణుడు నాకు పరతత్వ సంబంధమైన పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించాడు. కమల దళాల వంటి కన్నులున్న కృష్ణుని కరుణా కటాక్షం వల్ల సంప్రాప్తమైన జ్ఞానంతో మనస్సు నింపుకున్నవాడనై పరతత్వాన్ని తెలుసుకున్నాను. ఎంతో ఇష్టంగా ఆయన పాదపద్మాలకు ప్రణామం చేశాను. కృష్ణుని పాదపద్మాలతో కలిగిన ఎడబాటు నాకు తడబాటు కలిగించింది. భరింపరాని ఆ దుఃఖ సముద్రాన్ని తరించటానికి మరో ఉపాయం లేదు. కల్పాంత పర్యంతం నేను ఇలాగే తిరుగుతూ ఉండవలసిందే. ఇలా తిరిగి తిరిగి ఆ పుణ్యభూమి పరమ తపోధనులైన నర నారాయణులు తపస్సు చేసిన పవిత్ర ఆశ్రమంగా ప్రఖ్యాతిగన్నది ఆ బద్రీవనం. అందమైన మందారాలు, తీయ మామిడి చెట్లు, పొగడలు, అశోకాలు, చింతలు, సురపొన్నలు, పొన్నలు, నిమ్మలు, కదంబాలు, వేములు, కొండమల్లెలు, రావి చెట్లు, మల్లెలు, గన్నేరులు మొదలైన సుందరమైన వృక్షాలతో, పొదలతో నిండి మనోహరంగా ఉంటుంది. ఆ బదరికాశ్రమాన్ని దర్శించాలని కుతూహలంతో బయలుదేరి నేను ఆ బదరికాశ్రమానికి వెళుతున్నాను అని ఉద్ధవుడు చెప్పగానే ఆ పలుకులు విని అదిరిపడి కలత చెంది విదురుడు అపారమైన దుఃఖసాగరంలో మునిగిపోయాడు. మళ్ళీ తన యోగ సాధనా బలం వల్ల సంప్రాప్తమైన సత్వబలంతో గుండె నిబ్బరించుకుని మామూలు స్థితికి వచ్చాడు. విదురుడు దుఃఖాగ్నిని తన వివేకమనే జలాలతో ఆర్పి ఉద్ధవుడితో ఇలా అన్నాడు: పరమ పావనుడైన ఉద్ధవ, రాక్షసాంతకుడు అయిన కృష్ణుడు అత్యాదరంతో నీకు అనుగ్రహించిన ఆ అధ్యాత్మ తత్వ రహస్యాన్ని, అతి పవిత్రమైన అభిజ్ఞాన సారాన్ని అపార కృపాతిశయంతో ఇప్పుడే నాకు ఉపదేశించు. నా జన్మ సార్థకమవుతుంది. పుణ్యాత్ములైన గురువులు తమ శిష్యులను ధన్యాత్ములను చేస్తారు కదా. వృష్ణివంశ పావన ఉద్ధవ, ఈ భూమండలంలో పుణ్యమూర్తులైన భగవద్భక్తులు ధర్మానురక్తులై పరోపకార పరాయణులై ప్రవర్తిస్తారు. అటువంటి వారిని ప్రజలు ప్రస్తుతిస్తారు కదా. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.